స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇయలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరన్న. నా అయ్యప్ప స్వాములు శబరిమల అవడానికి లీవ్లు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలే మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది, ఎవరు చూసేగిరి అలా వచ్చి కొట్టింది. అలా ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది. కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా అన్న, ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము. స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇయలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరన్న. నా అయ్యప్ప స్వాములు శబరిమల అవడానికి లీవ్లు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలే మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది, ఎవరు చూసేగిరి అలా వచ్చి కొట్టింది. అలా ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది. కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా అన్న, ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము. స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇయలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరన్న. నా అయ్యప్ప స్వాములు శబరిమల అవడానికి లీవ్లు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలే మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది, ఎవరు చూసేగిరి అలా వచ్చి కొట్టింది. అలా ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది. కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా అన్న, ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము. స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇయలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరన్న. నా అయ్యప్ప స్వాములు శబరిమల అవడానికి లీవ్లు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలే మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా
ఏమన్నది ఎవరు చూసి ఎగిరియాలో వచ్చి కొట్టిరియాలా ఇది ఎవరి జాగిరిది ఇది ఎవరి జాగిరిది కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద గోవింద్ రెడ్డి సిఐ గారి మీద అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు నేను మళ్ళీ చెప్తున్నా అన్న ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎలక్షన్లు వస్తాయి పోతాయి దానికోసం పనిచేయం మేము